పీఓకేలో భారత ఆర్మీ దాడులు, భారీగా ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం. ఏడు స్థావరాలు, 38 మంది హతం, మెరుపు దాడితో షాకిచ్చిన జవాన్లు. పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోడీ, అన్ని రాష్ట్రాలకు హోంశాఖ అలర్ట్. కేంద్రానికి మద్దతుగా అన్ని పార్టీలు, ఆర్మీ చర్యపై దేశవ్యాప్తంగా సంబురాలు. పీఓకేలో దాడి ప్రచారమేనన్న పాక్, సరిహద్దు కాల్పులే జరిగాయన్న నవాజ్. కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్ కసరత్తు, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు. రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి, ఢిల్లీలో కేంద్ర పెద్దలకు కేటీఆర్ విజ్ఞప్తి. నయీం కేసులో ఎవరినీ వదలం, సిట్ రిపోర్ట్ రాగానే చర్యలున్నాయన్న నాయని. రేపటి నుంచి బతుకమ్మ పండుగ, భారీ ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ. కావేరీ వివాదంపై తగ్గని కర్ణాటక, నిపుణులతో కమిటీ వేసిన కేంద్రం.